మరి ఒక అద్భుతమైన టైటిల్తో మీ మధ్యకు వస్తూ ఉంటున్నాము. ఆ, సాధ్యమా అని కదా, చాలామంది ప్రశ్నలు వస్తూ ఉంటాయి. సాధ్యమా? కొన్నిసార్లు ఇది నాకు సాధ్యమా, ఇది వారికి సాధ్యమా? చాలామంది మరి ఒక ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అసాధ్యం వారికి, ఇది చేయడం వారికి సాధ్యం కాదు అన్న ప్రశ్నలు, చాలా వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కానీ పరిశుద్ధ లేఖనంలో అసాధ్యమైనవి సాధ్యపరిచిన దేవుడు ఉంటా ఉన్నాడు. ఆయనే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన స్వస్థత కార్యాలు చేయడానికి రాలేదు, కానీ ఆయన వచ్చిందల్లా లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడని వాక్యం సెలవిస్తూ ఉంటా ఉంది. ఏమి నశించింది మానవునిలో అంటే, దేవుడు మానవునికి అంతా ఇచ్చాడు, సమృద్ధిని ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, సకల ఆశీర్వాదాలు మానవునికి ఇచ్చాడు. కానీ మానవుడు తన అవిధేయత వలనో లేదా లోకాశల వల్లనో దానిని పోగొట్టుకున్నట్టు మనము వాక్యంలో చూస్తున్నాం. మానవుడు దాన్ని పోగొట్టుకొని నిరుత్సాహపడి ఉండొచ్చు, కానీ నిత్య నరకానికి వారసుడైనట్లు వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. హీ హాజ్ బికమ్, దేవునికి సమీపంగా ఉండి నిత్య జీవములో ప్రవేశించవలసిన మానవుడు నిత్య నరకానికి పాత్రుడైనప్పుడు పరిశుద్ధుడైన దేవుడు మానవుని పిలిచినట్లు వాక్యములో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పాడు. పిలిచినట్లే మానవుని పిలిచి మానవునికి ఆయన కావలసిన వాటిని ఏర్పాటు చేసినట్లు వాక్యంలో కూడా మనం చూస్తున్నాం. ఈ దినము సాధ్యమా? ఈ సంఘటన ఒకవేళ మీరు చూస్తే అది ఎవరికి కూడా సాధ్యం కాదు అనుకుంటాం, కానీ అది సాధ్యపరచగలిగిన ఏకైక దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు అని నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. సో మొదటి ప్రత్యేకంగా నేను చెప్పేది, ఆయన స్వస్థత కార్యాలు చేయడానికి రాలేదు, కానీ పాపంతో నిండిన హృదయాన్ని ఆయన పరిశుద్ధపరచడానికి వచ్చిన దేవుడిగా ఉంటున్నాడు. నరవతారిగా వచ్చిన దేవుడిగా ఉంటున్నాడు. నరుని కొరకు ప్రాణత్యాగం చేసిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. నరునితో మరొకసారి బాంధవ్యాన్ని పెంచుకోవాలని ఆశ కలిగిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. కానీ ఈ దినము శారీర స్వస్థత మానవునికి ఆయన కలగజేసిన సంఘటన నేను మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటా ఉన్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఒకవేళ మీ దగ్గర బైబిల్స్ ఉంటే మీరు తర్వాత చదువుకోండి. ఒకవేళ ఎక్కడైనా బయట ఉంటూ ఈ యొక్క క్లుప్త సందేశం మీరు వింటా ఉన్నారేమో. సో మత్తయి సువార్త 12వ అధ్యాయం 16వ వచనం నుంచి 37వ వచనం వరకు మనము చూస్తే అక్కడ కొందరి యొక్క విశ్వాసాన్ని మనం చూస్తున్నాం. ఇదేమో అసాధ్యము, కానీ దాన్ని సాధ్యపరచగలుగుతాడు అన్న విశ్వాసము వారికి ఉంది. కాబట్టే ఒక రోగిని అతని దగ్గరికి, యేసు దగ్గరికి వారు తెచ్చినట్లు వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. ఎటువంటి వ్యక్తో మనం చూస్తున్నాం. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడునై ఒకడు ఆయన యొద్దకు తేబడెను. వాడు చూడలేడు, వాడు వినలేడు. అటువంటి వ్యక్తి, అంతేకాకుండా వాడికి దయ్యం పడతా ఉంటా ఉన్నది. కాబట్టి ఎవరు వాని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడకపోయి ఉండొచ్చు, కానీ విశ్వాసంతో మరి వాణిని యేసు దగ్గరికి వారు తీసుకొని వచ్చినట్లు మనం చూస్తున్నాం. రెండవది, ఆయన వాణిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయన. ఎప్పుడైతే యేసు దగ్గరికి వాడిని తీసుకొని వచ్చారో వాడు యేసు ప్రభు వానికి చూపించాడు. అంతేకాకుండా మాటలాడే శక్తి కూడా ఇచ్చింది. ఏమి ఆత్మీయ
పాఠం ఈ దినం మనం దీంట్లో నేర్చుకుందాం. మన జీవితానికి ఇది ఏమైనా మరి మన జీవితానికి సహకారంగా ఉంటుందా అని. వ్యక్తిగత జీవితంలో ఈనాడు ప్రత్యేకంగా యవనస్తులే కావచ్చు, లోక పరిస్థితులు చూస్తే ఇక యవనస్తులు చదువులో ఇది నాకు సాధ్యం కాదని చదువు మానేయడం జరుగుతూ ఉంది. లేదా లోక ఆకర్షణలు కలిగి ఆ యొక్క చదువును ఇంక నేను చదవలేను అని, లేదా ఒక తల్లిదండ్రులు కొన్నిసార్లు పిల్లలను ప్రేరేపిస్తూ ఉంటారు, ఈ కోర్స్ చేస్తే నీకు బాగుంటా ఉంది, ఆ తర్వాత నీవు మరి రాబో దినాల్లో నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పినా నేను చేయలేనని, నాకు సాధ్యం కాదు అని అంటూ ఉంటారు. ప్రియ ప్రేక్షకులు, ప్రత్యేకంగా యవనస్తులు, నువ్వు ఏదైతే సాధ్యం కాదో దానిని సాధ్యపరచగల రక్షకుడు ఉన్నాడు. వచ్చావా ఎప్పుడైనా ఆయన దగ్గరికి? జీవితంలో ఓడిపోయిన పరిస్థితులు ఎదురవుతున్నాయా? ఇక ఇది నాకు సాధ్యము కాదు, నాకు అసాధ్యము ఇది అని ఒకవేళ జీవితంలో కృంగిపోతున్న పరిస్థితులు వస్తున్నాయా? ఈ దినం ఆనాడు ఆ దయ్యము పట్టి, అంతేకాకుండా మూగవాడుగా ఉండి పైన గుడ్డివాడుగా ఉన్నవాడు వాడు అడగలేదండోయ్. వారు ఎవరో తీసుకొని వచ్చారు వాడిని తీసుకొని వచ్చి యేసు ఎదుట వాడిని పెట్టినట్లు ఈ దినం నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? నేత్రాలు, కన్నులు ఉన్నాయి, కానీ ఈ యొక్క లోక సంబంధమైనవి నీ నేత్రాలను ప్రభువుని చూడకుండా ఒకవేళ అడ్డగిస్తూ ఉన్నాయేమో. నేత్రాలు ఉన్నాయి, కానీ ఈ లోక సంబంధమైన కొన్ని చెడ్డ వాటిని ఆకర్షణీయముగా సాతాను మన ఎదుటికి తీసుకొని వచ్చి ఆత్మీయ నేత్రాలతో ప్రభువుని చూడలేకుండా లోకమనే చీకటి మనలో ప్రవేశించడమును బట్టి ఆ ప్రభువుతో బాంధవ్యం ఒకవేళ కోల్పోయిన పరిస్థితి ఉందేమో. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము ఈ మాటల ద్వారా నీతో నాతో మాట్లాడాలని ఆశ కలిగిన దేవుడిగా ఉన్నాడు. ఎక్కడ ప్రభు ఉన్నాడో అక్కడ కార్యాలు సఫలమవుతున్నాయి. ఎక్కడున్నాడో అక్కడ ప్రభు కార్యాలు సఫలపరిచే సమయంలో నీ హృదయములో ప్రభు ఒకవేళ ఆయనకు స్థానము ఉంటే తప్పకుండా నీ జీవితంలో కూడా ఆయన కార్యాలు, అది ఏదైనా కావచ్చు, అనారోగ్య పరిస్థితే కావచ్చు, ఆర్థిక పరిస్థితే కావచ్చు, మానసిక పరిస్థితే కావచ్చు, ఏ పరిస్థితి అయినా సకల రోగాలకు ఆయన స్వస్థత చేయగలిగిన శక్తిమంతుడిగా ఉంటున్నాడు. దో ఇట్ బిలాంగ్స్ టు ద ఇన్సిడెంట్ బిలాంగ్స్ టు ద హీలింగ్. ఒకవేళ శరీర స్వస్థతను గురించి లిఖితము చేయబడిన ఇటువంటివి మన జీవితాల్లో కూడా కొన్ని మన జీవితంలో కలిగి ఉండడమును బట్టి ఒకవేళ నిరుత్సాహాలు ఎదురవుతూ ఉండొచ్చు. చాలా క్రితం, దాదాపు ఒక 15 సంవత్సరాల క్రితం సియోను మందిరానికి ఒక తల్లిగారు వచ్చేవారు. భర్త చనిపోయాడు, మరి ఆవిడకు పిల్లలు కూడా లేరు. కానీ ఆవిడ జీవితంలో ఆవిడ మరి 12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు కెమికల్స్ ఏవో తన నేత్రాల మీద పడడం, ఆ తర్వాత ఆమె కంప్లీట్గా చూపు కోల్పోయింది. ఎలా పరిచయం అయిందో తెలియదు. సియోను మందిరానికి ఆవిడ వచ్చేది. కొంతకాలం వారి కుటుంబకులు తెచ్చి వదిలివారు, మళ్ళీ తీసుకుని వెళ్ళేవారు. వారికి ఏమనిపించిందో వారు రావడం మానేశారు. కానీ ఆవిడ తప్పకుండా ఎవరినైనా అడిగి వారి వెంట మందిరానికి వచ్చేది. తర్వాత వాక్యం వినే సమయంలో ఆమెకు విశ్వాసం కలిగింది. అంటా ఉంది, ప్రభువుకు నేను సమీపంగా రావాలి. ప్రభువుకు సమీపంగా రావాలంటే రక్షకుడు నా హృదయంలోనికి రావాలి అని యేసు ప్రభువుని తన హృదయంలోనికి స్వీకరించడమే కాకుండా మరి ఆవిడ నేను కూడా బాప్తిస్మ సాక్ష్యం ద్వారా నా పాపాలన్నీ నేను విడిచిపెట్టాలి అన్న ఉద్దేశంతో నీటి బాప్తిజం కూడా ఆవిడ తీసుకున్నది. ఆ తర్వాత సంతోషమ్మ గారికి మేము చెప్పామ్మా, నువ్వు ప్రభువుని స్తుతించాలి, ప్రభు చేసిన మేళ్లకు అని. ఆ తర్వాత ప్రభువుని స్తుతించడం మొదలుపెట్టింది. ప్రియ విశ్వాసులు, జీవితంలో ఒక నిరుత్సాహం ఏది కొంతకాలం చూచింది, ఆ తర్వాత ఏమీ చూడలేకపోతున్న ఆ తల్లిలో ఎంత సంతోషం అంటే, చాలు నా ఈ లోకంలో నేను నా ఈ నేత్రాలతో ఈ భూమి మీద ఉండేటివన్నీ నేను చూడకపోయినా నేను పరమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఆత్మీయ నేత్రాలతో నా ప్రభుని
స్తుతిస్తాను అని ఎంతో సంతోషంగా. ఎందుకు ఈ సంఘటన నేను చెప్తున్నానంటే, బైబిల్లో లిఖితం చేయబడిన సంఘటన. వాడు దయ్యము పట్టినవాడు, వాడు మూగవాడు, అంతేకాకుండా వాడు వాడు మూగవాడుగా ఉన్నాడు, చూపు లేని వాడుగా ఉన్నాడు, అంతేకాకుండా గుడ్డివాడుగా ఉన్నాడు. అంతేకాకుండా వాని జీవితంలో దయ్యం పట్టిన ఎటువంటి పరిస్థితి, జీవితంలో ఇటువంటి జీవితము కలిగి ఎందుకు ఉండాలని వాళ్ళలో ఒకవేళ ప్రశ్నలు కూడా వచ్చు. అదే పరిస్థితి నీలో కలుగుతుందా? ఎందుకు ఈ జీవితం? నేను చదువుకుందామంటే నాకు జ్ఞానం రావటం లేదు, ఇదిగో నేను పని చేసుకుంటామంటే నాకు పని దొరకటం లేదు. ఇది మధ్యాహ్నం మేము ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు కలిగి ఉన్న తల్లి అంటా ఉంది, అయ్యా 1.5 సంవత్సరం నుంచి నేను మొరపెడతానే ఉన్నాను, 1.5 సంవత్సరం నుంచి నేను మొరపెడతానే ఉన్నా, కానీ ఉద్యోగం దొరకటం లేదు. అమ్మా, ఒకవేళ మనకు అది సాధ్యం కావచ్చు, కానీ ప్రభువుకు సమస్తము సాధ్యము అని ఆవిడను బలపరచడం జరిగి ఉంది. ప్రియ విశ్వాసులు, ప్రియ ప్రేక్షకులు, ఏదైనా బలహీన పరిస్థితిని జీవితంలో, ఒకవేళ శరీర బలహీనతనే కావచ్చు, లేదా ఏదో ఆశించి దానివైపు వెళ్ళడమును బట్టి జీవితంలో నష్టపోయిన పరిస్థితే కావచ్చు. నేత్రాలు ఉన్నాయి, కానీ ఆ నేత్రాలు నీవు సరైన వాటికి నువ్వు ఉపయోగించటం లేదేమో. నీకు ఇదిగో నోరు ఉంటా ఉంది, కానీ సరైన వాటికి ఉపయోగించటం లేదేమో. కానీ ఈ దినం ప్రభు వాక్యంతో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దినం వాడు గుడ్డివాడుగా ఉంటా ఉన్నాడు, దయ్యం పట్టిన వాడుగా ఉంటా ఉన్నాడు, మూగవాడుగా ఉంటా ఉన్నాడు. జీవితము ఎందుకు అన్న పరిస్థితులలో వారు ఉంటా ఉన్నారు. ఎవరో విశ్వాసంతో వారిని యేసు దగ్గరికి తీసుకొని వచ్చారు. ఈ దినము ప్రత్యేకంగా ఎవరికి తెలుసు ఆయన సాధ్యపరచగలుగుతాడు? గుడివానికా, ఆ మూగగా ఉన్నవాడికా, లేదా దయ్యం పట్టినవాడికా? కాదండోయ్. వాడిని తీసుకొని వచ్చిన వారి యొక్క విశ్వాసాన్ని ప్రభువు చెప్పకుండా చూచింటాడు. వాడిని స్వస్థపరచుటలో కూడా అనేకులకు ఒక చక్కని ఆత్మీయ పాఠం ప్రభు నేర్పించాలని ఆశ కలిగి ఉన్నాడేమో. ఆనాడు వాడిని ప్రభు స్వస్థపరిచినట్టు వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియ ప్రేక్షకులు, ఈ దినం ఈ సంఘటన ద్వారా ప్రభు నీతో నాతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. నీ జీవితం ఒకవేళ ఇటువంటి పరిస్థితి ఇంకా నీకు రాలేదేమో, ప్రభుకు వందనాలు చెల్లించు. ఈ 3 ఉన్న వ్యాధులు నీకు లేవేమో, దాన్ని బట్టి ప్రభుకు వందనాలు చెల్లించు. ఒకవేళ ఏదైనా దేని ద్వారా నేను నిరుత్సాహపడతా ఉంటే, ప్రభువా ఇదిగో అవి నాలో లేకుండా చేసావు. కానీ శరీర సంబంధమైన ఈ లోక సంబంధమైన గుడితనము నన్ను పాపంలో పడవేసింది. ఈ లోక సంబంధమైన మాటలు నన్ను ఇదిగో పాపంలో పడవేసింది. వాటి నుంచి నాకు విడుదల దయచేయని నీవు అడిగితే ఆయన తప్పకుండా విడుదల దయచేయగలిగిన శక్తిమంతుడిగా ఉంటా ఉన్నాడు. ఈ మాటలు ఒకవేళ నువ్వు విని, అవును నా జీవితం కూడా ఇదిగో ఆ విధంగానే ఉండింది, కానీ ప్రభు నన్ను ఈ పరిస్థితుల నుంచి విడిపించగలిగిన శక్తిమంతుడు, ఆయనకు సాధ్యము అని నువ్వు నమ్మి విశ్వసిస్తే నీ జీవితాన్ని ఫలభరితమైన జీవితంగా చేస్తాడు, మేలుకరమైన జీవితంగా చేస్తాడు. ఆశిస్తున్నావా? ఆశిస్తూ ఉంటే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, హృదయపూర్వక స్తుతి వందనాలు, నామం ఘనపరుస్తున్నాం నాయన. ఆనాడు మీరు ఈ లోకంలో నరవతారిగా ఉన్నప్పుడు నాయన స్వస్థత కార్యాలు చేశాడు. ఇదిగో ప్రభువా నాయన, వాడు దయ్యం పట్టినవాడు, మూగవాడు, గుడ్డివాడు, కానీ ఒక ఉద్దేశంతో మీరు వాడిని స్వస్థపరిచారు. ఈ దినం మా జీవితాల్లో కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి నాయన. ఎందరైతే ఈ దినం ఇటువంటి పరిస్థితి నుంచి విడుదల దయచేయని అడిగారో, విడుదల దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశించి దీవించును గాక.